ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలకు పీసీఓడి ఉంటుంది. కనుక పీసీఓడి గురించి చెప్పండి అని మిత్రులు అడుగుతున్నారు. పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలీ అంటే ఎక్కువ, సిస్ట్ అంటే ఫ్లూయిడ్ కలెక్షన్ ఉన్నటువంటి చిన్న పోర్షన్. అమ్మాయిలకు ఓవరీస్‌లో నేను ఇందాక చెప్పాను, మగవాళ్ళకి బాల్స్ బయట ఉంటాయి, ఆడవాళ్ళకి బాల్స్ కడుపులో ఉంటాయి. దీన్ని ఓవరీ అంటారు. దీంట్లో మల్టిపుల్ మనకి చిన్న చిన్న సిస్ట్‌లు కనబడుతూ ఉంటాయి స్కాన్ చేసినప్పుడు. కానీ అవి బయటికి వచ్చేందుకు ఉండదు. ఎందుకంటే దీని పొర హార్డ్ అయిపోతుంది. బయటికి రాకుండా అందులోనే మగ్గిపోతూ ఉంటాయి. ఇలా ఎందుకైతుంది అంటే యూజువల్‌గా ఎక్సర్సైజ్ లేనప్పుడు కానీ, అమ్మాయిలు బరువు పెరిగినప్పుడు కానీ, ఫ్యాటు ఒబిసిటీ పెరిగినప్పుడు కానీ అనుకోకుండా దాని పొర కూడా గట్టిగా అయిపోయి ఊసైటు లోపల తయారైనప్పటికీ అది బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీనికి లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అని ఒక పద్ధతిలో చేస్తారు. తర్వాత ఎవరైతే రెగ్యులర్గా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారో, ఎవరైతే కొంచెం 3-4 కిలోలు అయినా బరువు తగ్గించుకుంటారో వాళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, వాళ్ళు విపరీతమైనటువంటి సైకలాజికల్ స్ట్రెస్కు లోన్ కావద్దు. దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. రోజు 100 సార్లు 1000 సార్లు మీ దగ్గరలో ఉన్న గుడి చుట్టూ ప్రదక్షిణం చేయండి. డిఫరెంట్ ఎక్సర్సైజ్. సైకలాజికల్గా దేవుడి మీద భారం వదిలేయండి. నాకు కలిగేది ఉంటే ఎలాగో భగవంతుడు కలిగిస్తాడు అనే నమ్మకంతో ఉండండి. అనవసరంగా టెన్షన్స్ ఫీల్ అయిపోయి, ఆ టెన్షన్ ఎక్కువ ఫీల్ అయినప్పుడు లోపల శరీరంలో ఏ ఏ ద్రవాలు అయితే ఊరాలో అవన్నీ ఊరవు. టెన్షన్లో పడకండి. మీరు మీ పని చేయండి, భగవంతుడు చూసుకుంటాడు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి అదే చెప్పాడు, బాబు నువ్వు బాణం వేయి, ఎవరిని చంపాలో ఎవరిని చంపకూడదు, ఎవరిని ఎప్పుడు చంపాలో అవన్నీ నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను అని చెప్తాడు. కనుక విశ్వరూప సందర్శన యోగంలో చూపెడతాడు, ఇదిగో నువ్వు అనుకునే భయపడేటువంటి భీష్మాచార్యుడు ఆల్రెడీ చనిపోయాడు, ద్రోణాచార్యుడు చనిపోయాడు, వీళ్ళందరికీ టైము డేటు అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఓన్లీ థింగ్ ఇస్ నువ్వు నా మీద నమ్మకంతో బాణం వేయి, అంతే. నీ పని నువ్వు చేస్తే అది జరుగుతుంది. అలాగే మీరు భగవంతుడిని నమ్ముకోండి, మీ పని మీరు చేసుకోండి. అయ్యో నాకు పిల్లలు కావట్లేదే అనే టెన్షన్లో పోకండి. కొద్దిమంది లేడీస్ ఏంటంటే టీవీలో గొడ్రాలు అనే డైలాగు వచ్చినా వీళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అంత నీళ్లు రావాల్సిన పని లేదు. ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా మంచిది. ఒకవేళ రాలేకపోతే దేర్ ఆర్ సో మెనీ అదర్ మెథడ్స్. మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో డిస్కస్ చేసుకోండి. అడాప్షన్ తీసుకోవచ్చు, సర్గేట్ మదర్ను వాడుకోవచ్చు, లేదా ఓవేరియన్ స్టిమ్యులేషన్కు మందులు తీసుకోవచ్చు. స్పర్మ్ కౌంట్లో ఇబ్బందులు ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఇప్పుడు నౌడేస్ అవైలబుల్. పూర్వకాలంలో ఏంటంటే పిల్లలు పుట్టలేదు అని హస్బెండ్స్ నంబర్ ఆఫ్ పీపుల్ని మళ్ళీ పెళ్లి చేసుకునేవాళ్ళు. అలా చేయకండి. మీకున్న పెళ్లికి ముందే మీరు మీ టెస్టులు చేయించుకోండి. స్పర్మ్ కౌంట్ కరెక్ట్ ఉందా, వెరికోసిల్ లేదు కదా, టెస్టికల్స్ కరెక్టే ఉన్నాయా, హార్మోన్స్ బాగానే ఉన్నాయా, ఇట్లాంటి టెస్టులు అన్నీ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భార్యను వేధించడం, ఆమెకు పిల్లలు పుట్టట్లేదు అని ఆమెను ఏదో మాట అనడం, సూటిపోటి మాట అనడం, అత్తగారు అనడం, ఇవన్నీ కూడా తగ్గించుకోండి. సుఖంగా ఉండండి, ఎదుటి వాళ్ళని సుఖపెట్టండి, దగ్గరలో ఉన్న వాళ్ళని సుఖపెట్టండి. ఆనందో బ్రహ్మేతి వేదాన. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఆనందంగా ఉండండి, చుట్టూ ఉన్న వాళ్ళను ఆనందపరచండి. సర్వే జనా సుఖినో భవంతు.